గంగా, యమున, సరస్వతి త్రివేణి సంగమం. మన గ్రంథాలలో విష్ణువు మోక్షానికి అధిపతిగా పరిగణించబడే విష్ణుమూర్తి ప్రయాగరాజులో 12 రూపాలలో కొలువై ఉన్నారు. ఇక్కడ విష్ణుమూర్తిని మాధవుడుగా పిలుస్తారు. విష్ణుమూర్తి బాలముకుంద రూపంలో కొలువై ఉంటాడని నమ్ముతారు. త్రివేణి సంగమంలో పితృమోక్షానికి ప్రయాగరాజ్ మొదటి ప్రధాన ద్వారంగా పరిగణించబడుతుంది. రెండవదిగా కాశీ రెండవ ద్వారం మరియు గయ మోక్షానికి చివర ద్వారం అని పిలుస్తారు. ఇక్కడ శ్రాద్ధ కర్మలు ప్రారంభమవుతాయి. సనాతన ధర్మంలో పిండదానం ఆచారం ఈనాటిది కాదు, సత్యయుగం నుండి కొనసాగుతోంది. శ్రీరాముడు తిరిగి వచ్చినప్పుడు తన తండ్రి అయిన దశరథ మహారాజుకు మొదటి పిండదానం చేశారు. ఆ తర్వాత పిండదానం ఆచారం మొదలైంది. మొదటి పిండదానం ప్రయాగరాజులో, రెండవది కాశీలో మరియు మూడవది గయాధాంలో నిర్వహిస్తారు. ప్రయాగరాజును విష్ణుమూర్తి నోరు అని, కాశీని విష్ణుమూర్తి కడుపు అని, గయాధాంను విష్ణుమూర్తి పాదాలు అని అంటారు. ఇక్కడ చివరి పిండదానం చేసిన తర్వాత మృతుల ఆత్మలు మోక్షాన్ని పొందుతాయి. ప్రయాగరాజులో పురాతన కాలం నుండి త్రివేణి సంగమం చాలా పవిత్రమైన ప్రదేశంగా పరిగణించబడుతుంది. భారతదేశంలో 3 పవిత్ర నదులైన గంగా, యమున, సరస్వతి ఒకే చోట కలిసే ప్రదేశం. ప్రయాగరాజులో పిండదానం చేసిన తర్వాత త్రివేణి సంగమంలో స్నానం చేసిన వారి పాపాలన్నీ తొలగిపోయి పితృదేవతలకు మోక్షం పొందుతారని నమ్మకం. భారతీయ పౌరాణిక గ్రంథాలలో త్రివేణి సంగమం ప్రస్తావించబడిందని, ఇక్కడ అనేక ప్రయోజనాలు కలుగుతాయని మరో నమ్మకం ఉంది. ఇందులో పిండదానం గురించి ప్రత్యేక ప్రస్తావన ఉంది. గరుడ పురాణం ప్రకారం పుణ్యపాపాల ఆధారంగా పిండదానం చేయడం ద్వారా మరణించిన ఆత్మ స్వర్గాన్ని లేదా నరకాన్ని పొంది పితృలోకంలో శాంతిని పొందుతుంది. ఇలా చేయడం వల్ల మరణించిన వారి ఆత్మ సంతృప్తి చెందుతుంది. అలాగే వారు జనన మరణ చక్రం నుండి విముక్తి పొందే అవకాశం కూడా పెరుగుతుంది. పిండదానం అనేది పూర్వీకులకు చేసే అతి పెద్ద మరియు అత్యంత ముఖ్యమైన దానంగా పరిగణించబడుతుంది. పిండదానం చేయడం ద్వారా గరుడ పురాణం ప్రకారం ఒక వ్యక్తి మరణించినప్పుడు అతని ఆత్మ ప్రయాణిస్తుంది యమలోకం, మరియు ఈ సమయంలో అతను చాలా బాధలను ఎదుర్కోవలసి వస్తుంది. పిండదానం మరియు శ్రాద్ధ కర్మ ద్వారా ఆత్మ ఈ బాధ నుండి ఉపశమనం పొందుతుంది, మోక్షం వైపు పయనించడానికి సహాయపడుతుంది. గరుడ పురాణం ప్రకారం దీనికి ఆత్మ పునర్జన్మ పొందడానికి 40 రోజులు పడుతుంది. ఈ మరణించిన వారి ఆత్మ మోక్ష ప్రాప్తి కోసం ప్రయాగ్రాజులో పిండదానం నిర్వహిస్తే చాలా మంచిదని శాస్త్రాలు చెప్తున్నాయి.